అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ కార్యక్రమం, ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్, క్రీడా పోటీలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నవంబర్ 30వ తేదీ శనివారం ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బొమ్మన్హల్ మండలం నేమకల్లు గ్రామంలో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం నేమకల్లులోని ప్రఖ్యాతగాంచిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిని అధిగమిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మంచి చేస్తుందన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులను నిర్వహిస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ అన్నారు. ఈ నెల 6వ తేదీన శుక్రవారం 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సాయుధ హోంగార్డుల పట్టణంల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1940 దశకంలో వాలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీస్ శాఖలో కీలకంగా ఉంటోందని, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగంగా పోలీసులతో సమానంగా సేవలు అందిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ నెల 21న శనివారం అనంతపురం నగరంలోని ధ్యాన మందిరంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు. ధ్యాన విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, చిన్నతనం నుంచే పిల్లలకు కూడా అలవాటు చేయాలని, మనసును ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు 1 గంటైనా ధ్యానం కోసం కేటాయించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనశ్శాంతి కనిపించడం లేదని, ధ్యానం వల్ల అనేక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని, సర్వరోగ నివారణగా ధ్యానం పనిచేస్తుందన్నారు. యువతకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని బయటికి తీసుకొని రావచ్చని అన్నారు. 17 పాలిటెక్నిక్ కళాశాలలు 600 మంది క్రీడాకారులతో ఈ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు కంపెనీ సైలెన్సర్లను కాకుండా వాటి స్థానంలో భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగించుకొని రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు బిగించుకొని భారీ శబ్దాలు చేసుకుంటూ తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.